సేపట్లో ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక భేటీ జరగనుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించనున్నారు. సిడబ్ల్యూసీ భేటీ కోసం కాంగ్రెస్ ముఖ్య నేతలు బెల్గాం నుంచి ఢిల్లీ చేరుకున్నారు. మన్మోహన్ మృతితో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వారం పాటు అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుంది. కాసేపట్లో ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక భేటీ జరగనుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించనున్నారు. సిడబ్ల్యూసీ భేటీ కోసం కాంగ్రెస్ ముఖ్య నేతలు బెల్గాం నుంచి ఢిల్లీ చేరుకున్నారు. మన్మోహన్ మృతితో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వారం పాటు అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, సుమిత్ర, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు ఇప్పటికే ఏర్పాట్లను అయితే ముమ్మరం చేస్తున్నారు. ఇక మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రోజు కేబినెట్ సమావేశం నిర్వహించి సమావేశంలో తీర్మానం కూడా చేసిన అధికారిక లాంఛనాల ప్రకారం ఆయనకు అధికారిక లాంఛనాలతో కూడా అంత్యక్రియలు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ఈ రోజు సాయంత్రం 5:30కు మరి కాసేపట్లో కాంగ్రెస్ సిడబ్ల్యూసీ సమావేశం ఢిల్లీలో తీర్మానం కూడా చేయబోతున్నారు. ప్రధానంగా మన్మోహన్ సింగ్ మరణం, ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలపడంతో పాటు కొన్ని రిజల్యూషన్స్ కూడా పాస్ చేసే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు పెట్టే అవకాశం, భారత రత్న లాంటి అంశాన్ని కూడా సిడబ్ల్యూ సమావేశంలో రిజల్యూషన్ లో పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు రేపు 8:30 నుంచి 9:30 గంటల వరకు కూడా ఆయనను ఏఐసిసి కేంద్ర కార్యాలయానికి ఆయన పార్థివ దేహాన్ని తీసుకొచ్చి అక్కడ దాదాపు గంట సేపటి పైగా కూడా అక్కడే ఉంచి నివాళులు అర్పించి కార్యకర్తల సందర్శనార్థం, నేతల సందర్శనార్థం అక్కడే ఉంచి అనంతరం నేరుగా ఏఐసిసి హెడ్ క్వార్టర్స్ నుంచి రాజ్ ఘాట్ వరకు కూడా భారీ యాత్రకు, అంతిమ యాత్రకు కాంగ్రెస్ అధిష్టానం ప్లాన్ చేస్తుంది. దాంతో పాటు కేంద్రం అధిష్టానంలో కేంద్ర ప్రభుత్వం కూడా లాంఛనాలతో ఏర్పడేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఘన నివాళులు అర్పించాలనే ఆలోచన చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే కాంగ్రెస్ కార్యాలయం ముందు కూడా భారీ ఏర్పాట్లు చేశారు. రేపు ఆయన అంతిమ యాత్రకు ముందు ఆయన పార్థివ దేహాన్ని ఏఐసీ తీసుకొస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లను ముమ్మరం చేసి నేరుగా ఇక్కడ ఘన నివాళులు అర్పించి ఇక్కడ జరిగే కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, అదేవిధంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆయా రాష్ట్రాలకు సంబంధించిన నేతలతో పాటు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పిసిసి ప్రెసిడెంట్లు, ఆయా రాష్ట్రాల కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున హాజరు కావాల్సిన ఇప్పటికే ఏఐసీసీ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా ఢిల్లీలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు సైతం కూడా ఈ రోజు మన్మోహన్ సింగ్ కి ఘనమైన వాళ్ళు నివాళులు అర్పించారు. ప్రధానంగా ఇక మన్మోహన్ సింగ్ దాదాపు తీసుకున్న సంస్కరణలు కావచ్చు, ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు. ఉదయాన్నే ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మరికొంతమంది వివిధ పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా ఉదయం నుంచి కూడా మన్మోహన్ సింగ్ నివాసానికి వచ్చి ఆయన పార్థివ దేహానికి అయితే నివాళులు అర్పిస్తున్నారు. రైట్.